హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏవైనా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోస్ మరింత కొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. సో ఈరోజు వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారండి. దానికి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఇస్తాను. సో వెండి గురించి అడిగారు కదా, సిల్వర్ కాయిన్స్ కొనుక్కుంటే మనకి బయట సేల్ చేయడానికి అవుతుందని కొంతమందిని అయితే నేను కనుక్కున్నానండి. కొన్ని స్టోర్స్లో కూడా వెండి ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకొన్ని స్టోర్స్లో అయితే వెండికి వెండి ఎక్స్చేంజ్ అన్నారు. ఇంకొన్ని దగ్గరలో అయితే లోకల్ స్టోర్స్లో కూడా మనం అంటే మరీ చిన్న చిన్న స్టోర్స్ కాదు కానీ ఒక విధంగా ఉన్న స్టోర్లో కనుక్కున్నానండి. అక్కడైతే మనకి వెండిని అయితే తీసుకొని మనీ అయితే ఇస్తారని చెప్పారు. సో వెండి మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదే. అలా అని వెండి ఆర్నమెంట్స్ కాదండి, వెండి కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకోవాలి. ఆర్నమెంట్స్ వచ్చేసి 92.5 సిల్వర్ వస్తుంది. మిగిలిన అది ఆర్నమెంట్ తయారు చేయడానికి అన్నట్టు మిగిలిన కొన్ని లోహాలు అయితే మిక్స్ చేస్తారు కదా, సో దాని ద్వారా అయితే మనకి వెండి అమ్మితే ఆఫ్ రేటే వస్తుందండి. ఈవెన్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్న మనం అటువంటి ఆర్నమెంట్స్ పై అయితే మనకు ఆఫ్ రేటే వస్తుంది. సో నేను ఈ వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి 7th Feb అండి. సో నెక్స్ట్ నేను మలబార్కి అయితే కొన్ని నా దగ్గర సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, వాటిని అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వేరే గోల్డ్ ఆర్నమెంట్ కానీ చిన్న ఆర్నమెంట్ కానీ లేకపోతే వెండి ఆర్నమెంట్ కానీ తీసుకుంటానండి. అదే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో మనం వెండి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలా కాయిన్స్ తీసుకుంటే బెస్ట్ అండి. కాయిన్స్ తీసుకొని లేకపోతే ఈటీఎఫ్ ద్వారా అయినా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్ ద్వారా ఎలా అని కూడా అడిగారు. ప్రజెంట్ డేస్లో అయితే మనకి డిజిటల్ గోల్డ్ ఎలాగుందో డిజిటల్ సిల్వర్ కూడా అలానే ఉందండి. కానీ అది బాగా తెలిస్తేనే మనం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే చేయలేము. అలా కాకుండా ఫిజికల్ గోల్డ్ అయితే మనం ఏం తెలిసినా తెలియకపోయినా ఈజీగా మనం ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కుంటున్నారు కదా, దానికి వేస్టేజ్ పే చేస్తున్నారు, మళ్ళీ అమ్మినప్పుడు కూడా వేస్టేజ్ అయిపోతాయి కదా అని అడిగారండి. సో ఇప్పుడు మనం ఈరోజు నేను తీసుకొని రేపు ఎల్లుండి అమ్మేస్తాను అనుకుంటే మాత్రం గోల్డ్ ఎప్పుడు కొనుక్కోకూడదండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మనకి బాగా అత్యవసర టైంలో యూజ్ అవుతుంది. ఈరోజు తీసుకొని ఒక 2-3 years తర్వాత దాన్ని అమ్మితే మనకి ఎక్కువ ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా, సో అటువంటి పర్పస్గా ఉండేటప్పుడు అయితే తీసుకుంటే మంచిదండి. అలా కాకుండా మనకి చాలా బ్యాంక్స్ అయితే లోన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో మన దగ్గర ఉన్న కాయిన్ని కానీ లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ని కానీ తీసుకొని కూడా మనం లోన్స్లో పెట్టుకోవచ్చు. మనకి అత్యవసర పరిస్థితుల్లో మనీతో ఈక్వల్గా అయితే గోల్డ్ అయితే ఉందండి. మనం లోన్ పెట్టుకున్న 1-2 hours మనకైతే మనీ డిపాజిట్ అయిపోతుంది. బాగా యూజ్ అయ్యే అత్యవసర పరిస్థితులు అయితే గోల్డ్ అనండి. దాన్ని మనము ఒకవేళ తక్కువ అమౌంట్తోనే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా మనకి మన దగ్గర ఉండే మనీతో అంత ల్యాండ్ అయితే కొనుక్కోలేం కదా. ప్రజెంట్ అయితే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళందరూ చాలామంది అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని వెంటనే అమ్మేసుకుందాం అనుకుంటే కాదండి, మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఉంటుంది కాబట్టి అలా అయితే కొనుక్కోవాలి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, గోల్డ్ ఒకవేళ కాయిన్స్ కొంటే దాన్ని లోన్గా తీసుకోవచ్చా అని అడిగారండి. సో మనం గోల్డ్ కొనుక్కున్న తర్వాత కాయిన్స్ తీసుకుంటాం కదా, గోల్డ్ కాయిన్స్ తీసుకున్నా లేకపోతే ఇలా బిస్కెట్ తీసుకున్నా లేకపోతే ఇలా చిన్న పీస్ లాగా కట్ చేసి ఇస్తారు కదా లోకల్ స్టోర్స్లో, అయితే వాళ్ళ దగ్గర 100 grams గోల్డ్ బార్ ఉంటుంది. అందులో నుంచి మనం ఒకవేళ 5 grams అడిగామంటే దాన్ని చిన్న పీస్గా కట్ చేసి ఇస్తారండి. సో దాన్ని మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే ఇలా ఒక మిషన్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక షేప్లా చేస్తారండి. షేప్ చేసి ఒక రింగ్లా ఫామ్ చేస్తారు. దాన్ని అయితే మనం లోన్గా పెట్టుకోవచ్చు. మీకు ఇందులో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే చేస్తారు. ఒక పొడుగ్గా చేసి దాన్ని రింగ్ లాగా మలుస్తారండి. దాన్ని అయితే మనం లోన్స్లో అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఏ బ్యాంక్ అయితే గోల్డ్ కాయిన్స్ తీసుకొని అయితే లోన్ ఇవ్వట్లేదండి. ఒకవేళ గోల్డ్ కాయిన్ పైన చిన్న రింగ్ లాంటిది యాడ్ చేసినా మనం అది గోల్డ్ లాకెట్లా ఉంటుంది కదా, సో దాన్ని అయితే తీసుకుంటారు. వితౌట్ ఆర్నమెంట్ ఏది అయితే లోన్ ఇవ్వరండి.
అదే విధంగా మనకి 24 క్యారెట్స్ గోల్డ్ మీద ఎలాంటి లోన్లు ఇవ్వరండి. ఓన్లీ 22 క్యారెట్స్ గోల్డ్ పైన లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మెల్ట్ చేసింది మనం ఇలా రింగ్లా ఫామ్ చేస్తాం కదా, దీన్ని కూడా వాళ్ళు 22 క్యారెట్స్ కింద పెట్టుకొని అయితే లోన్ ఇస్తారండి. సో చాలామంది అయితే డౌట్ రైజ్ చేశారు కదా, కాయిన్స్ మీద లోన్ ఇస్తారా లేదని. ఈ విధంగా మనం రింగ్ లాగా ఫామ్ చేసుకోవాలండి. అలా ఫామ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా వాళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనం కొన్ని బ్యాంక్స్ వాళ్ళైతే తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ ప్రొవైడ్ చేస్తారు. నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ ముత్తూట్, బజాజ్ ఫైనాన్స్, ఇటువంటి వాటి మీద అయితే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి. కొన్ని కీర్తన లోన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటి మీద అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. 2 రూపీస్ ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అమౌంట్ వాళ్ళు కూడా ఇస్తారండి, బిగ్ అమౌంటే, కానీ ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రాసెసింగ్ ఫీజెస్ అవన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి ఇలా ఎవరైనా గోల్డ్ కాయిన్స్ అయితే పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గరగా ఉన్న బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ చూసుకొని లోన్స్ అయితే తీసుకోండి. అలా కాకుండా మన ఆర్నమెంట్స్ వైజ్గా కూడా ఇస్తారండి. మన హాల్మార్క్ ఉంటే దానికి ఎక్కువ అమౌంట్ అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని లోకల్ స్టోర్స్లో మనకి 20 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ ఇలా ఉంటాయి కదా, వాటికైతే అమౌంట్ అనేది తక్కువగా ప్రొవైడ్ చేస్తారండి. స్టోన్స్ ఉన్న వాటికి కూడా స్టోన్ కాస్ట్ అయితే తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఏదైనా హారం లాంటిది ఏదైనా పెట్టేటప్పుడు దానిలో స్టోన్ ఉంటే దానికి 1%, 2% అయితే తీసేసి అయితే వేస్తారండి. మొత్తానికి అయితే లోన్ ప్రొవైడ్ చేయరు. మ్యాక్సిమం ఏ ఆర్నమెంట్స్ తీసుకున్న స్టోన్స్ తక్కువగా ఉండేలా తీసుకోండి. అదేవిధంగా లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ తీసుకోవచ్చా అని అడిగారండి. లైట్ వెయిట్ తీసుకుంటే మనకి లైఫ్ అనేది తక్కువ ఉంటుందండి, ఎందుకంటే అది త్వరగా విరిగిపోతాయి. సో లైట్ వెయిట్ అనేసి మనం తీసేసుకున్న దానికి అంత లైఫ్ ఉండదు కాబట్టి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి తీసుకోవాలండి. దానివల్ల మనం ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. గోల్డ్ అనేది ఎప్పుడు పాతదైపోదండి, అప్పటి మోడల్స్ ఇప్పుడు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కంటే మోడల్ పాతకాలందే, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అదే ట్రెండ్ అవుతుంది. అలానే నాన్ మోడల్ కూడా పాతకాలంవేనండి, మన అమ్మమ్మలు నానమ్మల కాలం లాంటివి ఇప్పుడు ప్రెజెంట్ అవే ట్రెండ్ అవుతున్నాయి. సో మనం ఎప్పుడు గోల్డ్ అనేది ఇది ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ అని లేకుండా మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే దానికి ప్యూర్ గోల్డ్ తీసుకుంటున్నట్టే ఉండాలని 916 హాల్మార్క్ ఉన్నదే తీసుకోండి. మ్యాక్సిమం మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, BIS హాల్మార్క్ ఉన్నదే ఖచ్చితంగా చూసి అయితే తీసుకోండి. అదేవిధంగా HUID నెంబర్ అనేది ప్రతి ఆర్నమెంట్ పై కూడా ఉండాలండి. అంటే మనం తీసుకునే 18 క్యారెట్స్ గోల్డ్ మీద కూడా HUID నెంబర్ ఉంటుంది. సో అలా HUID నెంబర్ చెక్ చేస్తే మనకు గోల్డ్ అనేది ఎన్ని క్యారెట్స్ అనేది తెలుస్తుందండి. సో ఖచ్చితంగా వాటి మీద అయితే అవన్నీ చూసి చెక్ చేసుకోండి. అలానే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన కాయిన్స్ మీద కూడా HUID నెంబర్ ఉందా అనేది చాలామంది అయితే డౌట్స్ రైజ్ చేశారండి. సో నేను ఖచ్చితంగా దాన్ని కూడా మీకు క్లియర్గా చూపించి వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే అడిగారు, గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోలేనప్పుడు మనం సిల్వర్ పై గోల్డ్ కోటింగ్ వస్తుంది కదా, దాన్ని తీసుకోవచ్చు అని అడిగారు. నేనైతే ఖచ్చితంగా మన దగ్గర బాగా గోల్డ్ ఉంటే ఖచ్చితంగా అలాంటివి అయితే తీసుకోవచ్చండి. లేదు మన దగ్గర అంత ఎక్కువ గోల్డ్ లేదు అనుకుంటే సిల్వర్ అయితే వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి సిల్వర్ ఆర్నమెంట్స్ మీద అయితే 50% ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందండి, 100% అయితే ఉండదు. అలా కాకుండా గోల్డ్ కోటింగ్ కూడా చాలా త్వరగా పోతుందండి. నేను ఇంతకుముందు అయితే ఒక చిన్న బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను, 2-3 వాష్కే అదైతే పోయింది, సిల్వర్ కలర్లోకి వచ్చేసింది. సో నేనైతే దాన్ని ఎప్పుడు అలా పర్చేస్ చేద్దామని అనుకోవట్లేదు. సో ఎవరికైనా ఎక్కువ గోల్డ్ ఉంటే సిల్వర్ ఆర్నమెంట్స్ అయితే తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. సిల్వర్కి పెట్టే కాస్ట్ వచ్చేసి గోల్డ్ మీద పెట్టుకుని మనం 1/2 గ్రామ్ అయినా తీసుకోవచ్చు. నేను రీసెంట్గా ఒక దగ్గరలో ఉన్న ఒక రిలేటివ్ దగ్గర చూసానండి, ఇలానే 1 lakh ఎంత ఉంటే దాన్ని సిల్వర్ మీద సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకున్నారు. తనైతే ఇప్పుడు బాధపడుతుంది, ఎందుకు 1 lakh ఉంటే సిల్వర్ మీద పెట్టాను, అదే గోల్డ్ మీద పెట్టుకుంటే అరతులమైన వచ్చేది కదా అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకి గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది, సిల్వర్ అలా కాదండి, మనకి ఆఫ్ రేట్స్ ఇస్తారు కదా. సో సిల్వర్ మీద పెట్టుకుంటే మనకు అంత బాగా అయితే యూజ్ అవ్వదని నా ఒపీనియన్. సో సిల్వర్
ఎక్స్చేంజ్ చేసి నేను ఆర్నమెంట్స్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్ అందరికీ హైప్ ఇస్తున్నారు కదండి, నా ఛానల్ కూడా హైప్ చేసినట్టయితే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. వీడియోస్ అయితే చూసేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను కంప్లీట్గా నేను సిల్వర్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నాను స్టోర్స్లో అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా నేనేం తీసుకున్నాను అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సిల్వర్పై ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా మంచిదే. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్యూర్ సిల్వర్ బిస్కెట్స్ అయితే తీసుకోండి. నేను దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.